ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో విధ్వంసమైన వృక్షాల లెక్కింపు. భారీ వర్షాలకు ఆగస్టు 31న తాడ్వాయి మేడారం అడవుల్లో ఏర్పడిన విస్ఫోటనంలో నేలరాలిన వృక్షాల లెక్కింపు పనిలో ఫారెస్ట్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు తాడ్వాయి మేడారం అడవుల్లో జరిగిన విస్ఫోటనంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు డ్రోన్ విజువల్స్ ను బట్టి సుమారు 500 ఎకరాల్లో 50,000 మొక్కలు నేలరాలినట్టు ధృవీకరించిన నేపథ్యంలో ఒక స్పష్టమైన నిర్ధారణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో 10 రేంజ్ ఆఫీసులో పరిధిలోని అధికారులతో సర్వే సుమారు 220 మంది ఫారెస్ట్ సిబ్బందితో చేపట్టిన ఈ సర్వేలో నేలరాలిన వృక్షాలలో ఏ జాతికి సంబంధించిన వృక్షాలు నేలరాలాయి, వాటి పరిమాణం మరియు వాటి సంఖ్య లెక్కింపులో ఫారెస్ట్ అధికారులు గ్రూపులుగా విడిపోయి సర్వేను చేపడుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే 2-3 రోజుల నుండి సర్వే చేపట్టారని, ఇంకా 2 రోజుల్లో సర్వేను పూర్తి చేసి ఉన్నతాధికారులకు సరైన లెక్కను తెలిపేందుకు తగిన చర్యలను ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. 31 సాయంత్రం రోజున 6 నుంచి 7:30 గంటల మధ్యలో విపరీతమైన వర్షము గాలులతో ఇక్కడ దరిదాపులో ఒక 200 హెక్టార్లు అంటే ఒక 500 ఎకరాలలో వృక్ష సంపద నష్టపోవడం జరిగింది, అంటే కూలిపోవటం జరిగింది. కొన్నేమో వేర్లతో సహా కూలిపోవటం జరిగింది, కొన్నేమో పైన ఉన్న క్రౌన్ విరిగి పడిపోవటం జరిగింది, కొన్ని అట్లా నిలబడి ఉన్నవి. ఈ రకంగా అంటే అంచనా అంటే ఒక అంచనా ప్రకారం ఒక 200 హెక్టార్లు అంటే 500 ఎకరాలలో దాదాపులో 50,000 చెట్లు కూలిపోయినట్టుగా భావిస్తూ ఉన్నాము. సో పై అధికారుల సూచనల మేరకు వారి ఆదేశాల ప్రకారము ఆ జిల్లా లెవెల్లో ఒక 10 టీములు అంటే చెట్లకు నంబరింగ్ చేసి ఎన్యుమరేషన్ చేయడానికి 10 టీములు ఇప్పుడు లోపల గత 2 రోజుల నుండి ఎన్యుమరేషన్ చేయడం జరుగుతున్నది. సో 10 టీములు అంటే దరిదాపులో 200-250 మంది ఇక్కడ టోటల్ జిల్లా స్టాఫ్ అంతా ఇక్కడ ఉండి లోపల ఎన్యుమరేషన్ జరుగుతూ ఉన్నది. దీన్ని 10 గ్రిడ్లుగా అంటే ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో 10 గ్రిడ్లుగా దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్క టీంకు ఒక్కొక్క గ్రిడ్ ఇవ్వడం జరిగింది. అందులో మళ్ళీ ఆ 10 టీములలో మళ్ళీ ఇంటర్నల్గా టీమ్స్ వేసుకోవటం జరిగింది. స్టాఫ్ అందుబాటులో బట్టి 3 లేదా 4 టీములు అంటే మినిమం 4 టీములు చేసుకోవటం జరుగుతుంది. సో ఈ రకంగా ఎన్యుమరేషన్ చేస్తే మనకు యాక్చువల్గా ఎన్ని చెట్లు కూలిపోయినాయి అనేది అక్యురేట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇంకొక 1-2 డేస్ ప్రాసెస్ పట్టే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు అంచనా మాత్రం ఒక 50,000 చెట్లు అనుకుంటున్నాము. ఆ లెక్కలు పూర్తయిన తర్వాత అన్ని క్రోడీకరించుకుంటే అప్పుడు ఎన్ని చెట్లు పడిపోయినాయి, ఎన్ని వేర్లతో సహా కూలిపోయినాయి, ఎన్ని క్రౌన్ విరిగిపోయినాయి ఉన్నాయి, ఎన్ని నిలబడి ఉన్నాయి అనేది అప్పుడు ఒక కరెక్ట్ అంచనాకు రాగలం మనం. ఓకే.